అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనిధి. ఈరోజు నేను రాముడు కథ చెప్తున్నాను. రాముడి కథ వాల్మీకి రాశాడు. ఒకరోజు అరణ్యవాసంకి వెళ్తాడు రాముడు, ఇంకా సీత, లక్ష్మణుడు. ఇంకా సీత అప్పుడు డీర్ సౌండ్ విని డీర్ కావాలని అప్పుడు రాముడిని అడిగింది. అప్పుడు రాముడు వెళ్ళి అప్పుడు డీర్ తేడానికి వచ్చింది. అప్పుడు రామ హా సీత అరుస్తాడు. అప్పుడు సీత లెగిచి అప్పుడు లక్ష్మణుని అడిగి అన్నీ చూడమను అన్నాడు. అప్పుడు గీత చూసి సీతను రావుడిని వెళ్ళి చూస్తాను అన్నాడు. అప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ కూర్చోపోయాడు. అప్పుడు అక్కడికి రావణ వచ్చాడు. అప్పుడు రావణకి ఫ్రూట్స్ కావాలని అడిగాడు. అప్పుడు సీత వచ్చి నేను గీతకి రాను అని చెప్పింది. అప్పుడు ఏం పర్లేదు, నేను ఏం తీసుకెళ్ళను నేను గీతకి వెళ్ళి అప్పుడు ఫ్రూట్స్ ఇచ్చి దానికి పట్టుకుని అప్పుడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అప్పుడు రామ ఇంకా లక్ష్మణుడు ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు హనుమాన్ వచ్చి ఏమవ్వింది అన్నాడు. అప్పుడు ఏమో సీత ఎక్కడున్నది అడిగాడు. నేను చూసి వస్తాను అన్నాడు. అప్పుడు ఎగురుకుంటూ వెళ్ళి చూశాడు. అప్పుడు రావణతోనే ఇంకా రామతో ఫైటింగ్ చేస్తాడు. అప్పుడు రావణ పడిపోయి అప్పుడు సీతని తీసుకొచ్చాడు. అప్పుడు రామ, సీత, లక్ష్మణుడు, హనుమంతు వాళ్ళ అయోధ్యకి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ.